హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఇంట్లో కనుక ఉంటున్నట్లయితే డైలీ స్నాక్స్ కొత్త కొత్తగా అడుగుతూ ఉంటారనమాట. ఇలా చాలా సింపుల్‌గా, క్విక్‌గా, టేస్టీగా అయిపోయే ఒక స్నాక్ రెసిపీ చూద్దామండి ఈరోజు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక పండిన అరటిపండు తీసుకొని మిక్సీ జార్‌లో దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆ తర్వాత 2 యాలకులు వేసి ఫైన్ పేస్ట్ లాగా తీసుకొచ్చుకుందామండి మిక్సీ పట్టేసి. దీంట్లో ఒక కప్ వచ్చేసి షుగర్ వేసుకుందాము. చిన్న కప్పు గుర్తుపెట్టుకోండి. చూడండి ఇలా ఫైన్‌గా తెచ్చుకున్నాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్‌లో ఇప్పుడు వచ్చేసి 2 కప్పులు, చిన్న కప్పేనండి రవ్వ. షుగర్ దేనితో అయితే వేసుకున్నామో అన్ని దాంతోనే వేసుకోండి. పెద్ద కప్ అయితే ఒకటే కప్ వస్తుందని, చిన్న కప్ కాబట్టి 2 కప్పులు మిక్సీ పట్టుకున్న అరటిపండు పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకుందామండి. అలానే థిక్‌గా తీసి పక్కన పెట్టుకున్నాం ముందుగానే కొబ్బరి పాలు. ఇవి కూడా 2 కప్పులు వేస్తున్నానండి అదే కప్పుతో. పెద్ద కప్ అయితే ఒకటే కప్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకొని 20 నిమిషాల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. రవ్వ మనకి మంచిగా నానాలనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. 20 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చక్కగా మంచిగా నానిపోయిందనమాట. రవ్వ తెలుస్తుంది కదా ఉబ్బి. ఇప్పుడు దీంట్లో కరెక్ట్‌గా 2 స్పూన్లు ఉంటుందండి ఇది మైదా వేసుకుందాము. వేసి మంచిగా కలిపేసుకుందాము. మైదా వద్దు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఎండు కొబ్బరి అనమాట సన్నగా తరిగి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసుకుందాము. అట్లానే జీడిపప్పు, కిస్మిస్ కూడా 2 టేబుల్ స్పూన్లు ఉంటాయండి ఇవి. కట్ చేసి నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టామన్నమాట. అవి కూడా దీంట్లోకి మంచిగా కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఒక పించ్ వచ్చి ఉప్పు వేసుకుందామండి. ఆ తర్వాత ఒక పించ్ వచ్చి వంట సోడా వేసుకుందాము. అంతేనండి. మంచిగా కలిపేసేసి చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవటమేను. ఆయిల్ అయితే అస్సలు ఏమీ పీల్చదండి. చూడండి ఇలా ఆయిల్‌లో చిన్న చిన్న మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో వేసుకోవటమేను. కడాయిలో ఆయిల్ పెట్టేసేసి మంచిగా వేడెక్కిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. చిన్న చిన్న బోండాల్లాగా వేసేసి ఫ్రై చేసుకోవటమేను. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇవి. మీరు బయట పెట్టుకున్నా గానీ 3-4 డేస్ దాకా ఏం పాడవ్వవండి. చక్కగా పెట్టుకొని తినొచ్చనమాట స్టోర్ చేసుకొని. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతాయి. పైన మంచిగా క్రంచీగా లోపలొచ్చేసి సాఫ్ట్‌గా బావుంటుందనమాట. నెక్స్ట్ డేకైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక టర్న్ చేసుకుంటా ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ అయిన స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. చూడండి పైన ఎంత మంచిగా క్రిస్పీగా ఉంది. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. ఆయిల్ అయితే అస్సలు పీల్చదు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.